విద్యపై చేసేది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. మరోసారనండి, విద్యపై చేసేది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. అబ్బా! ఈ మాట ఈయనక చాలా రోజులు అయిపోయాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినే వాళ్లకు బోరు కొడుతుంది అన్నా కూడా పదే పదే ఇదే మాట. మన భవిష్యత్తు తరాలకు ఇచ్చే తరగని ఆస్తి ఏదైనా ఉంది అంటే విద్య మాత్రమే. విద్య మీద పెట్టే ప్రతి రూపాయి కూడా భవిష్యత్తుకు పెట్టుబడి. అది విద్య ద్వారా మాత్రమే ఎవరి బతుకులైనా మారతాయి. విద్య ద్వారా మాత్రమే గౌరవం వస్తుంది. విద్య ద్వారా మాత్రమే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. విద్య ద్వారా మాత్రమే ఆత్మగౌరవంతో బ్రతకగలుగుతారు అని బోరు కొట్టినా కూడా పదే పదే ఆయన అదే మాట చెబుతూ ఉండే. అదే మాట చెప్పడమే కాదు, విద్యకి సంబంధించి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నాడు నేడు కింద మౌలిక వసతుల రూపంలో అయినా, మధ్యాహ్నం పిల్లలకు పెట్టే తిండి విషయంలోనైనా, ట్యాబు విషయంలోనైనా, అమ్మఒడి రూపంలోనైనా, వాళ్ళకి ఇచ్చే డ్రెస్ షూల దగ్గర నుంచి కూడా, స్మార్ట్ క్లాస్ రూముల దగ్గరైనా ఇంటరాక్టివ్ ప్యానెల్ పెట్టి క్లాస్ రూమ్లలో రకరకాల ఇన్వెస్ట్మెంట్ జరిగింది. కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే విధంగా ప్రభుత్వ స్కూళ్ళు కూడా తయారయ్యాయి. పదే పదే ఆ మాట వినిపిస్తూ ఉండే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జస్ట్ తాజాగానే సాయంత్రం ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈరోజే సేమ్ పదం యాజ్ ఇట్ ఈస్గా అన్నారు. విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి అని. ఆయన అక్కడ తెలంగాణలో యూనివర్సిటీలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి అని, వీసీలను సరిగ్గా నియమించలేదని రకరకాలుగా, అంటే అక్కడ రాజకీయ విమర్శలు చేసుకుంటూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 55 రోజులని డిఎస్సి ప్రక్రియ పూర్తి చేశాము అని, వీసీల పదవి విరమణ వయసును పెంచాము అని, అన్ని యూనివర్సిటీలకు బీసీలను నియమించామని చెప్పి ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంటనా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి నోటి వెంటనా, లేకపోతే చంద్రబాబు గారి నోటి వెంటనా, లోకేష్ గారి నోటి వెంటనా, లేకుంటే ఇంకొకరి నోటి వెంట, ఎవరి నోటి వెంటనా పక్కన పెట్టండి. ఈ మాటలు కనుక వస్తే విద్య మీద పెట్టుబడి, భవిష్యత్తుకు పెట్టుబడి కనుక ఈ మాటలు కనుక వస్తే ఒక తెలియకుండానే ఒక ఆనందం అనేది కలుగుతుంది నాకైతే. ఎందుకంటే చదువు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా త్యాగం చేశారు, పిల్లల కోసం మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు ఎన్ని కష్టాలు పడతాయి, వాళ్ళ జీవితంలో ఆనందాలన్నీ కూడా పిల్లల చదువు కోసమే దూరం చేసుకుంటారు. అబ్బా, ఈ పెయిన్ తెలిసిన వాళ్ళకి, ఎవరికైనా ఈ పెయిన్ తెలిసిన వాళ్ళకు, తల్లిదండ్రులు వాళ్ళను చదివించడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టం ఫీల్ అవ్వగలిగే వాళ్లకు ఈ మాటలు ఎంత విలువైనవో అర్థమవుతాయి. కాకుండా ఏం సెన్స్ లేకుండా, రెస్పెక్ట్ లేకుండా ఏదో గాలి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మనమైతే ఏం చెప్పలేములేండి.